బీసీల మీద నా దాడి చేపించేది పాపం అమాయకులు కూలి చేసుకునేవాళ్ళు చేతనైతే ఓట్లు వేయించుకొని గెలవాలి. దాడి చేస్తే ఏమవుతుంది? కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నావా నువ్వు? ఏదో బీసీ నాయకుడు అంటావు. వచ్చి చూడు ఎలా కొట్టారు, ఎలా ధ్వంసం చేశారు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు. సిగ్గుండాలి మీకు. మీరా నాయకులు? ఓటింగ్ జరిగింది, చిన్న చిన్న తోపుడులు ఉన్నాయి, గొడవలు జరిగినాయి, ఓకే. ఇదేంది? ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి వచ్చి చూడు ఆడోళ్ళు గంగమ్మ గుడి మీద కూడా దాడి, రాళ్ళు ఇసరటం. ఆడోళ్ళు పిల్లలు నిన్న 7 నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు. ఇదా మీరు చేసే రాజకీయం? ఎదవల్లారా మీరు? ఎదవల కన్నా వర్తం. ఇందా చూస్తున్నారు కదా పాపం ఎంత మంది ఆడోళ్ళు గంగమ్మ గుడిలో లాక్ చేసి అన్నం పెట్టకుండా, నీళ్లు లేకుండా దాడి చేస్తారా? ఏం చేస్తున్నారు పోలీసు? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ ఉండాలి. అది ఎవరి తప్పైనా సరే, అది ఐజీ తప్పు ఉండొచ్చు, ఎస్పీ తప్పు ఉండొచ్చు, సిఐ తప్పు ఉండొచ్చు, ఎస్ఐ తప్పు ఉండొచ్చు. చర్యలు ఉండాలి. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం, ఎంక్వైరీ చేయమంటాం. మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఈ గ్రామంలో? లెటర్ పెట్టినా మీరు ఎందుకు సిఆర్పిఎఫ్ ని ఇక్కడ పెట్టలేదు? మీకు తెలుసు కదా సమస్యాత్మక గ్రామం అని. అసలు ఎస్పీ ఈ రోజు వస్తాడా, చూస్తాడా, చూడ్డా? అంత బిజీనా? ఆడోళ్ళ గుడిలో బందీ చేస్తే రావడానికి కూడా టైం లేదా మీకు? సరే చూద్దాం ఎన్ని రోజు ఆశాలు వేస్తారో, అది కూడా చూసుకుంటాం.